నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల సమరం రోజు రోజుకు దగ్గర పడుతోంది. ఎన్నికల సర్వేలో తమ విశ్లేషణలను చెప్పుకొచ్చాయి. సర్వేల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకే పార్టీలు ప్రాధాన్యమిచ్చి బీఫామ్లు అందజేసినట్లు తెలుస్తోంది. ఇంతకు అన్ని గమనిస్తున్న ఓటర్ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? తాయిలాలు డబ్బు రాజకీయాల్లో కొట్టుకుపోతాడా? ప్రశ్నించే చూపుడు వేలు తెగ నరికేసుకుంటాడా? భావి తరాల భవిష్యత్తును ఆలోచిస్తాడా? నిరుద్యోగం, పేదరికం, ప్రశ్నించే గొంతులేని వర్గాలన్నీ కలగల్పుకొని ఏమి నిర్ణయించబోతున్నారనే అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. మొదలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఆయా సంస్థలు 3 విడతలుగా సర్వేల రిపోర్టులను వెల్లడించాయి. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అసలు సర్వేలు వర్కౌట్ అవుతాయా? సర్వేల వెనుక అసలు సంగతేంటి? సర్వేలపై ప్రజలు ఏమనుకుంటున్నారనేది చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వేల లెక్కలు, వివిధ ఏజెన్సీల విశ్లేషణలు ఈసారి జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో గెలుపోటములు రానున్న లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఎన్నికలన్నాక ఇదంతా శరామామూలే. తెలంగాణ ఎన్నికలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. పార్టీల అభ్యర్థుల ఎంపికలో కూడా సర్వేలు కీలక పాత్ర పోషించాయి. ఆ సర్వేల ఫలితాలు ఎవరిని ప్రభావితం చేయబోతున్నాయి? తెలంగాణ ఎన్నికల వేళ జరుగుతున్న సర్వేలలో నిజమెంత? ఆయా సర్వేల ఏజెన్సీలపై ప్రధాన పార్టీలు భరోసా పెట్టుకున్నాయా? ఆయా పార్టీల కొమ్ముగాసే రాజకీయ విశ్లేషకుల మాటేమిటి? సొంత సర్వేలు చేపట్టి ఓటర్లను గందరగోళం చేస్తున్నాయా? ప్రజల నాడి తెలిసిన సీనియర్ల అనుభవాలు ఎలా ఉన్నాయి? అన్నీ ఎవరికి వారు చెప్పుకునే సొంత అభిప్రాయాలు, సొంత అనుభవాలే. కానీ అసలు ఓటరు మనసులో ఏమున్నదనేది 1,00,000 సందేహాలను లేవనెత్తనుంది. సర్వేలు కూడా ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మొదట్లో త్రిముఖ పోటీ, ఆ తర్వాత ద్విముఖ పోటీ. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంకెలు, అంచనాలు మార్చుకుంటూ సర్వే సొంత భాష్యానికి పాల్పడుతున్నాయి. అందుకే ఆయా పార్టీలు సొంత సర్వేలను చేపట్టాయి. పార్టీలు ఒకప్పుడు తమ శ్రేణుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో ఆశావహుల పనితీరు, ప్రజల్లో వారికున్న ఆదరణను ప్రామాణికంగా తీసుకొని టికెట్లను ఖరారు చేసే ఆనవాయితీ ఉండేది. కాలం మారింది. ప్రధాన పార్టీల పంతా మారింది. అభ్యర్థిత్వాల ఖరారుకు సర్వేలనే కొలమానంగా తీసుకుంటున్నాయి. అందుకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఆది నుంచి సర్వేలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగా కూడా గత 6 నెలల నుంచి 3 సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక సర్వే బృందాలున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రతిపాద అభ్యర్థుల పేర్లను సర్వే బృందాలకు అందజేశాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదట ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకొని సర్వేలు చేయించాయి. క్షేత్రస్థాయిలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేశాయి. అభిప్రాయ భేదాలు వచ్చిన కొన్ని చోట్ల ఫ్లాష్ సర్వేలను నిర్వహించి చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరో దఫా నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల ఎత్తుగడలు, లోటుపాట్లను తెలుసుకుంటూ విజయాన్ని చేజిక్కించుకునేందుకు సర్వేలు కొనసాగించాలని నిర్ణయించాయి. ఆ సర్వేల ఆధారంగా తదుపరి కార్యక్రమానికి పదును పెట్టే ఆలోచనకు పదును పెడుతున్నాయి. వామపక్షాలది ఓ ప్రత్యేకత. వామపక్షాలు సొంత అంచనాల మీదే ఆధారపడుతుంటాయి. నిరంతరం పార్టీ శ్రేణులతో టచ్ లో ఉండడం, ప్రజల సమస్యలపై ఆందోళనలను వెరసి ఆ పార్టీల అంచనాలు ఉండనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రధాన పార్టీలుగా ఉన్న వామపక్షాల ప్రభావం కొంతమేర తగ్గిందనే అభిప్రాయాలున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు కూడా వారి బలాలు, బలహీనతలపై అంచనాలు లేకపోలేదు. దీని ఆధారంగా ఆ పార్టీలు వివిధ పార్టీలతో పెట్టుకునే పొత్తులు, ఆ పొత్తులు ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయి, ఓటు బ్యాంకు ఎవరికి ఉపయోగపడుతుంది, ప్రత్యేక సర్వేలు రిపోర్టులను వెల్లడిస్తున్నాయి. సైద్ధాంతికంగా బీజేపీతో విభేదాలున్న వామపక్షాలు సహజంగా బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరుస్తాయి. ఇక్కడ ఇంకా ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. తెలంగాణలో వామపక్షాలు గెలిచే నియోజకవర్గాలు తక్కువే.
గెలిచే స్థానాలు కూడా కాంగ్రెస్ తో పొత్తు, ప్రభుత్వ వ్యతిరేక కారణంగానే అని చెప్పవచ్చు. అవి పోగా మిగతా నియోజకవర్గాలలో ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు తమ ఓటు బ్యాంకును ఫోకస్ చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు మరో విడత సర్వే నిర్వహించనున్నాయి. బీఆర్ఎస్ సర్వే బృందాలు ఇప్పటికే నియోజకవర్గాలలో అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. ఆయా పార్టీల సర్వే బృందాలు అభ్యర్థి ప్రచారం తీరు ఎలా ఉంది, ప్రజల నుంచి ఆదరణ ఎలా లభిస్తోంది, ఎవరు మద్దతిస్తున్నారు, అసంతృప్తితో ఎవరైనా ఉన్నారా, ప్రచారంలో ఎలాంటి మార్పులు చేయాలి, అనుకూలతలు ప్రతికూలతలు ఏంటి, పట్టణాలు గ్రామాల వారీగా సభలు సమావేశాలు ఎప్పుడు ఎలా నిర్వహించాలి తదితర వివరాలు సేకరిస్తున్నాయి. సర్వేల్లో వచ్చిన అభిప్రాయాలు, తెలిసే విషయాల ఆధారంగా క్షేత్రస్థాయిలో వ్యూహాన్ని మార్చి ప్రచారాన్ని పదునెక్కించాలని భావిస్తున్నాయి. సర్వేలో తేడా వస్తే రెబల్ అభ్యర్థులను మచ్చిక చేసుకోవడమా, ఇంకా పరిపరి విధాలుగా ఆలోచనలు బీఆర్ఎస్ అధినాయకత్వము చేస్తోంది. పార్టీ చేయిస్తున్న సర్వేలు కాకుండా కొందరు అభ్యర్థులు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. 3 ప్రధాన పార్టీలోని దాదాపు 60 మంది అభ్యర్థులు ఇలా సొంతంగా క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తెలుసుకునేందుకు బృందాలను నియమించుకుంటున్నారు. ఇదివరకే పార్టీల కోసం పనిచేస్తున్న సంస్థలను కాకుండా ఇతర సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నారు. ఒక్కో సంస్థకు 15 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు చెల్లించుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. ఒక్కో బృందం తరఫున 50 మంది నియోజకవర్గంలో రంగంలోకి దిగుతున్నారు. అయితే ఈ బృందం సభ్యులు సేకరిస్తున్న వివరాలు, అభిప్రాయాలను ప్రతిరోజు సంబంధిత అభ్యర్థులకు అందజేస్తున్నారు. ఇంకా సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ పార్టీ పద్మ వ్యూహాలు ఎలా ఉన్నా ఇప్పటికే పోటీ ద్విముఖమా, త్రిముఖమా అనేది కూడా తేలిపోయింది. ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందనే విషయాన్ని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కాదు త్రిముఖ పోటీ ఉంటుందని మరికొన్ని సర్వేలు, విశ్లేషణలు చెబుతున్నాయి. కాగా సంప్రదాయ ఓటర్లు, అభిమానులు కొంత గందరగోళానికి గురైన ఆయా పార్టీల శ్రేణులు ఇప్పటికే ఎవరి పక్షమో ఫిక్స్ అయిపోయారు. గెలుపోటములను నిర్ణయించే సాధారణ ఓటరు మనసులో ఏమున్నది, ఏ పార్టీకి ఓటు బటన్ నొక్కుతాడో ఈవీఎంల దగ్గరకు వెళ్లే వరకు ఒక్క మాటలో చెప్పాలంటే చివరి క్షణం వరకు సాధారణ ఓటరుకు గడువు ఉన్నది. ఆ గడువులోపు తీసుకునే నిర్ణయంపై ఫలితాలు వెలువడే వరకు నరాలు తెగిపడే ఉత్కంఠ మాత్రం తప్పదు. తెలంగాణ ఎన్నికలపై నెల రోజులుగా సర్వేలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. మొదట అధికార బీఆర్ఎస్ కి ఎడ్జిస్తూ కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందని, బీఆర్ఎస్ కి అడుగడుగునా ప్రజా వ్యతిరేకత ఉందని, ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ కూడా పుంజుకుంటోందని రాసుకొచ్చాయి. అసలు సర్వేలు పార్టీల పల్లకి మోతలా, జనం తీర్పు ఏటు, సర్వేలు నమ్మశక్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అదేంటో చూద్దాం. నిజానికి ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలు పెట్టిన ఎన్నికల సంఘం ఈ ప్రీ పోల్ సర్వేలపై మాత్రం ఆంక్షలు విధించలేదు. ఎన్నికలు జరగడానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధముంది. అందుకే అన్ని సర్వే సంస్థలు పోలింగ్ అయిపోయిన మరుక్షణం పోలింగ్ ట్రెండును బట్టి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తాయి. అయితే పోలింగ్ కు ముందు నిర్వహించే సర్వేలపై మాత్రం ఇలాంటి ఆంక్షలేవీ లేవు. ఆయా సర్వేలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డంకి కాదు. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటూ అనుకూల ఫలితాలను పబ్లిష్ చేయించుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం, అధికారులు, శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు, సాయుధ బలగాలు, పోటీ చేసే పార్టీలు, వాటి అభ్యర్థులు, పార్టీలో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, ప్రజలు ఇలా అన్ని రంగాల్లోనూ విపరీతమైన హడావుడి కనిపిస్తోంది. కానీ ఇదే సమయంలో మరో వర్గం కూడా యాక్టివ్ అవుతోంది. అవే సర్వే సంస్థలు, కొన్ని జాతీయ మీడియా సంస్థలు స్వయంగానూ కొన్ని సర్వే సంస్థలతో కలిసి జనంలో ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తోందనే అభిప్రాయ సేకరణ చేస్తుంటాయి. కొన్ని సర్వే సంస్థలు ఏ మీడియాతోనూ సంబంధం లేకుండా తామే స్వయంగా సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తుంటాయి. ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి అధికారం కాపాడుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్నవారికి పవర్లోకి రావాలనే కోరిక బలంగా ఉంటుంది. మరి తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది? అధికారంలో ఉన్నవారికి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కనుక
కొంతవరకు సమాచారం తెలుస్తుంది. మరి ప్రతిపక్షాలకు ప్రజల గురించి ఎలా తెలుస్తుంది? అసలు ప్రజల్ని ప్రభావితం చేసే శక్తులేవి? సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఏం చెబుతున్నాయో చూశాకే ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటారనే టాక్ ఉండనే ఉంది. అయితే కొన్ని పార్టీలు రాష్ట్రంలో ఏ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపిస్తున్నారనే అంశాల మీద సర్వే చేయించి వాటి నివేదికలను ప్రజల్లోకి వదులుతున్నాయి. సహజంగా ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉందనే విధంగానే సర్వే ఫలితాలు ఇస్తుంటాయి. ఒక రకంగా ప్రజల మూడ్ మార్చడం కోసం చేసే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీడియా సంస్థలు, సర్వే సంస్థలు స్వయంగా సర్వే చేయడం ఒక భాగం కాగా, కొన్ని ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలే నేరుగా కొన్ని సర్వే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల ముందు సర్వేలు చేయించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉందనగా సర్వేలు ప్రారంభిస్తున్నాయి. ఎన్నికలు వచ్చే నాటికి పలుసార్లు సర్వేలు చేయించుకుని వాటి ఆధారంగానే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయనే విషయమూ తెలిసిందే. అయితే పార్టీలు సొంతంగా చేయించుకుని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే సర్వేలు మాత్రం ఆయా పార్టీలకు అనుకూలంగా ఉంటున్నాయి. మెజారిటీ ప్రజలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపిస్తుంటారు. కానీ కొంతమంది ప్రజలు ఎటూ తేల్చుకోలేక పోలింగ్ తేదీ నాడు ఏదో ఒక గుర్తు మీద ఓటేస్తుంటారు. అటువంటి వారిని ప్రభావితం చేయడానికే రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలన్నీ వినియోగించుకుంటున్నాయి. గత 6 నెలలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి కొన్ని జాతీయ మీడియా సంస్థలు రకరకాల సర్వేలు నిర్వహించి ఎన్నికల ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో తెలియజేశాయి. ఇప్పటి వరకు వెలువడ్డ అన్ని సర్వేలు బీఆర్ఎస్ కు సీట్లు తగ్గినా మరోసారి అధికారంలోకి వస్తుందని, లేదంటే హంగ్ వస్తుందని అయినప్పటికీ గులాబీ పార్టీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందనే చెబుతున్నాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒకే ఒక్క సర్వే మాత్రం హంగ్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని చెప్పింది. కానీ బీజేపీ లీడ్లో ఉంటుందన్న సర్వే మొదట్లో లేకపోయినా ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఇలాంటి సర్వేలను జనాల్లోకి వదిలి తమ వైపు పాజిటివ్ టాక్ తెచ్చుకునేలా ఆయా పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలు, తమ పార్టీ హామీలను జనాల్లోకి తీసుకెళ్లడం ఒకెత్తైతే సర్వేల పేరుతో జనాన్ని తమ వైపు తిప్పుకోవడం మరో ఎత్తని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సర్వేలపై జనాల్లో చర్చ జరుగుతోందని కొందరు నేతలు భావిస్తున్నా జనాలు ఇవేం పట్టించుకోరనే చర్చ సాగుతోంది. భూకంప ప్రమాదాన్ని జంతువులు గుర్తించినట్లుగా ఆయా పార్టీల విజయ అవకాశాలను, గెలుపోటములను సాధారణ ఓటరు గుర్తిస్తారనే టాక్ లేకపోలేదు. తలపండిన మేధావుల టాకు ఒకెత్తైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల తీరు, ప్రతిపక్షాల చిత్తశుద్ధిని పసిగట్టే నేర్పు, సంక్షేమ ప్రభుత్వం తీరు, ఎవరు అరాచక శక్తులో, ప్రజాస్వామిక శక్తులెవరో ఉన్నదాంట్లో మేలైన పార్టీ ఏది అనేది ఓటరుకు తెలియదని అనుకోవడానికి వీలులేదు. ప్రజలను మభ్యపెట్టి గందరగోళంలో పాడేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ఫ్రీ పోల్ సర్వేలపైన ఆంక్షలు పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. స్వాతంత్ర్యం మొదలు అన్ని ఉద్యమాల్లోనూ ప్రభావితమైన శక్తులే ప్రజలు. అలాంటి ప్రజల తీర్పు కోసం వేచి చూడాల్సిందే. మరి ఎన్నికల సర్వేలను తమకు అనుకూలంగా చేయించుకున్నంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా అంటే పార్టీలు అదే నమ్ముతున్నాయి. ఎన్నో కొన్ని ఓట్లు తమ వైపు టర్న్ అవుతాయని భావిస్తున్నాయి. పాజిటివ్ టాకును పెంచితే ఓట్లు పడతాయని, పాజిటివ్ టాకును పెంచేందుకు సర్వేలు దోహదపడతాయని అనుకుంటున్నాయి. దీంతోనే హామీలతో పాటు సర్వేలు కీలకమవుతాయన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. అసలు ఎగ్జిట్ పోల్స్, ఫ్రీ పోల్స్ సంగతేమిటి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి అనుకూల సర్వే ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే మరో 2 సర్వేలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలిచ్చాయి. ఆ పార్టీకి 70 సీట్ల దాకా వస్తాయని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మిషన్ చాణిక్య సర్వేలోనూ బీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలొచ్చాయి. 44% మంది బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ సర్వేలో తేలినట్టు ఆ సంస్థ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫలితాలను రిలీజ్ చేసింది. ఆ సర్వే రిపోర్టుల మీద కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అధికారం తమదంటే తమదేనంటూ ప్రకటనలు చేశాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవల ఇండియా టుడే చేసిన సర్వేలో హంగ్ వస్తోందని తేలింది. అయితే ఎక్కువ సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ఆ సర్వే వెల్లడించింది. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 54 స్థానాలు వస్తాయని, అధికార బీఆర్ఎస్ మాత్రం ఈసారి 49 స్థానాలకు పరిమితమవుతోందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే అంచనా వేసింది. బీజేపీ మాత్రం ఈసారి ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28% ఓటు శాతం కలిగి ఉంటే ఈసారి 39% చేరుకుంటుందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ మాత్రం 47 నుంచి 38% పడిపోనుంది. అధికారం కోసం కావలసిన మ్యాజిక్ ఫిగర్ 60 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం గమనార్హం. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలున్నాయని పోల్ ట్రాకర్ సంస్థ సర్వే తెలిపింది. ఈ సంస్థ మొత్తం 1,54,851 మంది అభిప్రాయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 23 వరకు సర్వే నిర్వహించామంటోంది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 64 నుంచి 71 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 43 స్థానాలు లభించనున్నాయి. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, మజ్లిస్ పార్టీకి 2 నుంచి 5 స్థానాలు లభిస్తాయి. ఒక్కొక్క సంస్థ సర్వే ఒక్కోలా ఉండటంతో ఏం జరుగుతోందనేది అంతు చిక్కడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటు రెండు పార్టీల్లో చేరికలు కూడా కొనసాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి 64 నుంచి 70 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి 37 నుంచి 43 స్థానాలు దక్కుతాయి. ఇక బీజేపీకి 5 నుంచి 6 స్థానాలు లభిస్తాయి. మజ్లిస్ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 42.5%, కాంగ్రెస్ కు 36.5% ఓట్ షేర్ లభించనుందని ఆత్మసాక్షి సర్వే తెలిపింది. కొద్ది రోజుల కింద లోకల్ పోల్ ట్రాకర్, జనమత్, తెలంగాణ పల్స్, ఏబీపీ, సి ఓటర్ వంటి సంస్థలు రాష్ట్రంలో టఫ్ ఫైట్ తప్పదని తమ సర్వేలో వెల్లడించాయి. అయితే ఆయా సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఫలితాలు ఇచ్చాయి. ఈ సర్వే ఫలితాలను ప్రత్యర్థి పార్టీలు తూర్పారబట్టాయి. అవన్నీ కాంగ్రెస్ చేయించిన ఫేక్ సర్వేలంటూ విమర్శలు గుప్పించాయి. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని పోల్ ట్రాకర్ వంటి సంస్థలు తమ సర్వేల్లో వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ద్వారా కాంగ్రెస్ పార్టీనే అనుకూల సర్వేలు చేయించుకుని ప్రజల్లోకి వదిలిందని ప్రత్యర్థి పార్టీల లీడర్లు విమర్శలు చేశారు. కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్న సునీల్ కనుగోలు కూడా కొన్ని సర్వే సంస్థల ద్వారా అనుకూల రిజల్ట్స్ ఇప్పించి జనాల్లోకి వదులుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. నిజానికి 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉండటం అత్యంత సహజం. దాన్ని చెప్పడానికి ఏ సర్వేలు అక్కర్లేదు. అధికార పార్టీ డ్యామ్ షూర్ గా గెలిచి తీరుతోందని కొన్ని సర్వేలు చెబుతుండగా, లేదు కాంగ్రెస్ మెజారిటీతో సింగిల్ గా అధికారంలోకి వస్తోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతోనే అసలు సర్వేల వెనక విషయమేంటి, కథ ఏంటి అన్న చర్చ మొదలైంది. సర్వేలు అధికార పక్షానికి కూడబలుక్కున్నట్లుగా మెజారిటీలు కట్టబెట్టేస్తున్నాయా అన్న సంశయం కలుగుతోందని టాక్ వినిపిస్తోంది. అదే విధంగా చూస్తే బీఆర్ఎస్ కి ఎన్నికలు దగ్గర పడుతుంటే ఒక్కసారిగా గ్రాఫ్ ఎలా పెరుగుతోందన్న డౌట్లు వస్తున్నాయి. బీజేపీ బలపడుతోందనే టాక్ తర్వాత సర్వేలు ఏం చెప్పబోతున్నాయి? అసలు ఇదంతా జనాల మైండ్ సెట్ ని మార్చడానికే ఆడే మైండ్ గేమ్ అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలో కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా అధికార బీజేపీ మోత మోగిస్తోందని, మరోసారి అధికారంలోకి వస్తోందని కొన్ని రకాలైన సర్వేలు తెగ ఊదరగొట్టాయి. కానీ ప్రజలు సర్వేలకు చెంపపెట్టు తీర్పు ఇచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక పగ్గాలు కట్టబెట్టారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తోందంటూ, బీజేపీ బలపడుతోందంటూ కామెంట్ చేస్తున్న సర్వేలను జనాలు పక్కన పెట్టి కాంగ్రెస్ కే పట్టం కట్టబోతున్నారనే టాక్ లేకపోలేదు. తీరా ఎన్నికలు జరిగిన తర్వాత అసలు ఫలితాలు సర్వేలకు చిక్కకుండా జనం తీర్పుని ఇచ్చారు. జనాలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుని వారికే వేశారని కూడా కర్ణాటక ఫలితాల్లో రుజువైందని కూడా అంటున్నారు. మరి అధికార బీజేపీ గెలుస్తోందని చెప్పిన సర్వేల ప్రమాణాన్ని కూడా ఈ ఫలితాలు ప్రశ్నించాయి. కొన్ని సర్వేలు ఫెయిడ్ సర్వేలుగా తేలింది అని కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణలోనూ అదే పునరావృతం కానుందా? ఇక జనం గతం కంటే బాగా చైతన్యమయ్యారని, వారు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే ఎవరు ఏం చెప్పినా ప్రభావితం కావడం లేదని తాజాగా అనేక ఎన్నికలు రుజువు చేశాయి. అందువల్ల సర్వే ఫలితాలు, రియల్ ఫలితాలు వేర్వేరుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. మరి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సర్వేల తీరు మీద మరింత స్పష్టత జనాలతో సహా రాజకీయ పార్టీలకు వస్తుందనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఎన్నికల్లో వివిధ పార్టీల సమీకరణలు, మారుతున్న సర్వేలు, పరిణామాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలను అందజేస్తోంది. తాజా పరిణామాలు, హీటెక్కుతున్న రాజకీయాలపై మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.